హలో బాబా, ఏడున్నారా? ఏడుంటారా పన్నా ఇంట్లో ఏమైంది? చిన్న పని పడ్డది మావ నీతోని. అరే పైసలు అయితే లేవురా మరి నా దగ్గర. పైసలు కాదురా పోగా, చెప్పేది వినవా? ఎప్పుడు పైసలు 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 అంటావు. ఎందుకు కుక్క నూకుతా కైకాయ అన్నట్టు వరుతున్నావు? దయలంగా రాత్రి ఇట్లా పుట్టినవేంది? కూల్ గిన్నరా పొట్టి, చిన్న పని పడ్డది. ఆ చాతలు నీకు పని చేస్తే దగ్గర ఉండు. ఆవిడే పని లేదు పూకలేదు కానీ రాత్రి పూట ఫోన్ చేసి అది ఉన్నది ఇది ఉన్నది. పొట్టి 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 చెప్పేది రా. మేము లేచిపోతున్నావురా. లేచిపోవడా అంటేందిరా? అదేరా, నేను నా పోరు లేచిపోతున్నావు. ఇంట్లో ఒప్పుకోవట్లే. ఒప్పుకోకపోతే లేచిపోతారా గుద్దాగిలోడా? ఏం చేయమంటావు మరి? పొద్దురి పొట్టకు మాపడి బట్టగానే బతుకులరా మనకి లవ్వులు అవడా ఎందుకు చెప్పు? వాళ్ళ అయ్యకి ఇట్లా గుద్దల పురుగు మెసిలింది అనుకో, నీ గుద్దల షాక్ పెట్టి హీరుతాడు. అట్లా అనకు మావ, నీ పుణ్యం ఉంటది. సచిని కడుపున కొడతా, ఏదో ఒకటి చేయరా ప్లీజ్ రా. నీకు దండం పెడతా. నాకెందుకు ఫోన్ చేసినారు నువ్వు? అట్లా కాదురా, నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు? కట్టెకు పెండ పోసి మనిషి కింద పోసినట్టు పోయటాన్ని ఓక ఈయన గుద్దని రాతిందేంగా. నాకు మళ్ళీ బీప్ దెంగతా. నువ్వు ఫోన్ పెట్టరా, నువ్వు ఫోన్ పెట్టి ఎవరికైనా వెళ్తే నా ఇజ్జత్ పోతుంది రా. మావ నీకు దండం పెడతాను, నీకు కాలు మోగుతా ప్లీజ్. అరే నువ్వు నాకు ఫోన్ చేసిన పెద్ద మనుషులకు తెలిసింది అనుకో, నా పిచ్చలు విసుకుతారా. ఆ పూరోళ్ళు అసలే కంట్రీ లాంజోడుకు. ఇప్పుడు నువ్వు సాక్షి సంతకం పెట్టలేదు అనుకో, ఇద్దరం మందాయి సత్తా నీ పేరు రాసి చెప్తున్నా. నీ గుద్దని గద్దలు దెంగ